మీరందరూ చూస్తూనే ఉన్నారు, షాపులన్నీ కూడా మూసేశారు, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని మూసేశారు. ఎక్కడ కూడా ఏదైనా ఒకటి అరా షాప్ తెలిసినా కూడా వాళ్ళ ఆందోళన గురించి తెలుసుకున్న తర్వాత, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి తెలిసిన తర్వాత వాళ్ళే స్వచ్ఛందంగా మూసేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఖూనీ చేసేశారు. ఏదైతే హక్కులను కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద కాదు ఇచ్చేది, వాళ్ళు ఇవ్వాల్సిన హక్కులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేయడం చాలా దురదృష్టకరం. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ బంద్ అనేది పూర్తిగా విజయవంతమైంది ప్రజల సహకారంతో అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రజలు చాలా దారుణం అంటున్నారు సార్. వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి కేవలం ఈ ప్యాకేజీలు గీకేజీలు అని చెప్పేసి జనాలను మబ్బు పెడుతున్నారు. కానీ ఇది ఎంతవరకు సబబు కాదని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేక హోదా సాధించే తీరుతామని చెప్పేసి ప్రజల్లో కూడా ఇటు విద్యార్థి సంఘాల్లో కానీ, ఇది రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్క వామపక్షాలు కానీ అందరూ మాకు మద్దతు ఇచ్చి ఈ బంద్ను అందరూ సహకరిస్తున్నారు. బాగా బ్రహ్మాండంగా బంద్ జరుగుతుంది. ఎంత అసెంబ్లీలో ఎంత నోర్లు నొక్కినా ప్రజల మట్టికి ఈ బంద్లో అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము సహకరిస్తాం, మీ బంధుకు మేము జయప్రదం చేపిస్తాం అని చెప్పేసి మాతో పాటు తిరగడం జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రం ముందుకు సాగాలి అంటే కేవలం ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయని అన్ని రూపాలుగా మరి చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇవాళ సంవత్సరానికి 1,75,000 మంది పిల్లలు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. ఇవాళకి కూడా ఈరోజు కూడా ఎటువంటి ఇది లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం 3 సార్లు బంద్. ఇవాళ బంద్ కూడా చిన్న పిల్లల నుంచి, స్కూలు విద్యార్థుల నుంచి, కాలేజీ విద్యార్థుల నుంచి అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఇవాళ వాణిజ్య సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా మూసి మా యొక్క వైఖరి, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందో అన్ని రూపాలుగా చెప్తా ఉండి ఇవాళ బంద్ జరుగుతూ ఉంది. బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. స్వచ్ఛందంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతటా వాళ్ళే సార్ మేము అందరం కట్టేస్తున్నాం, మనకి ప్రత్యేక హోదా కావాల్సిందే, మన ప్రత్యేక హోదా వస్తేనే మనకి పరిశ్రమలు వస్తాయి అనేది నిష్పక్షపాతంగా ఉంది. సార్ ఒక్కటే విజ్ఞప్తి, ఇవాళ బీహార్ ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు 1,25,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజ్ బీహార్కి ఇస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ బీహార్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు లల్లూ ప్రసాద్ కానీ వాళ్ళ భార్య కానీ, అలాగే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు నితీష్ కుమార్ గారు. వీళ్ళిద్దరూ కూడా మాకు ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, మాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. సో బీహార్ ప్రజలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ కోసం డిమాండ్ చేసిన పార్టీకే ఓట్లేశారు, మోడీ గారికి ఓట్లేలా. ఇవాళ రాష్ట్రంలో సో నిన్న చెప్పారు పాసిపోయిన లడ్డు ఇచ్చారు అని. సో ఈ పాసిపోయిన లడ్డు తీసుకుంది ఎవరు? పాసిపోయిన లడ్డూని ఎవరికి పంచిపెడతారు? ఆయనేమి ఒక మాట అనొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒకటే ఇందాక మీరు అడిగిన దాంట్లో పారిశ్రామికాభివృద్ధి కావాలి అంటే ప్రత్యేక హోదాతో ఇస్తే 90% గ్రాంటు, 10% అప్పు. అదే ప్రత్యేక ఎయిడ్తో ఇచ్చే 30% మాత్రమే గ్రాంటు, 70% అప్పు. ఎవరైనా 90% గ్రాంట్ కావాలనుకుంటారా, 30% గ్రాంట్ కావాలనుకుంటారా? అలాగే పరిశ్రమలు రావాలంటే విద్యుత్ 50% విద్యుత్ రాయితీ, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ రాయితీ, అలాగే సేల్స్ ట్యాక్స్ రాయితీ, అలాగే ఇంట్రెస్ట్ 3% ఇంట్రెస్ట్ రాయితీ, ఇవన్నీ కూడా ప్రత్యేక హోదాతోనే సాధ్యం. సో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ప్యాకేజ్ వస్తే తన కోటరీకి లాభం కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ప్యాకేజ్ ఇస్తూనే ఉన్నారు. కానీ కేవలం పార్లమెంట్లో సో రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు మాత్రమే నా రక్తం ఉడికిపోతుంది. సో పూర్తిగా ఆమె ప్రత్యేక హోదా రాష్ట్రానికి జీవనమరణ సమస్య అని మాట్లాడారు. మరి ఇవాళ ఏమైపోయింది మీ రక్తం? ఇవాళ ఏమైపోయింది జీవనమరణ సమస్య? సో ప్రత్యేక ప్యాకేజీతో పరిశ్రమలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. సో డబ్బులు వస్తే మీ జేబులో పెట్టుకోవడానికి డబ్బులు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ జరుగుతూ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే పోలీస్ వ్యవస్థను పెట్టి ఆర్టీసీ బస్సులు మేము తిప్పుతామని, అలాగే అపోజిషన్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి ఇది ప్రజాస్వామ్యమా? మీరు అపోజిషన్ పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రజా ఉద్యమాలు చేయకపోయినా ప్రజలారా రోడ్డు ఎక్కండి, ప్రజలారా ప్రభుత్వానికి మీరు బంధులు చేయమని చెప్పి పిలిపించిన వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే కార్యక్రమాన్ని ఒక ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా తిరుగుతున్నాయి. బస్సులు మీరు తిప్పి ఆర్టీసీ బస్సులు ఇంకా నష్టం చేస్తున్నారు తప్ప ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడవండి. లేకపోతే భవిష్యత్తులో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పూర్తిగా ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.